ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. A man runs across the roof of a tall building and jumps horizontally onto the lower roof of adjacent building. If his speed is 9 meters per second and the horizontal distance between the buildings is 10 meters and the height difference between the roof is 9 meters, will he able to land on the next building? సో ఇక్కడ ఏంటంటే రెండు బిల్డింగ్స్ అనేవి పక్కపక్కన ఉన్నాయన్నమాట. ఓకే, అయితే దెర్ ఈజ్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్. ఓకే, సో లెట్ దిస్ బీ ద గ్రౌండ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ బిల్డింగ్ కొంచెం హైట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఉన్నాడనమాట. అండ్ మనకి ఏమి ఇచ్చాడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి, అది అతని ఎయిమ్ అనమాట. ఓకే, సో ఇఫ్ హీ స్పీడ్ ఈజ్ 9 meters per second, సో అతని స్పీడ్ ఏదైతే ఉందో యూ అనుకుంటున్నాను, అది 9 meters per second అని ఇచ్చాడు. ఓకే, సో నథింగ్ బట్ ఏంటంటే అతను ఒక హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ లాగా జంప్ చేస్తాడనమాట. ఓకే, సో దాట్ మనకి ఇంకేమి ఇచ్చాడు, ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్ ఈజ్ 10 meters. ఓకే, సో బిల్డింగ్స్ మధ్యలో హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనకి 10 meters అండ్ ద హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్ ఈజ్ 9 meters. సో హైట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనమాట, అది 9 meters. సో ఇప్పుడు ఏంటంటే విల్ బీ ఏబుల్ టు జంప్ అని చెప్పేసి అడిగాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే అతను 9 meters హైట్ గుండా పడుతున్నాడు. ఓకే, సో 9 meters హైట్ గుండా జంప్ చేస్తున్నాడు కాబట్టి హీల్ గెట్ ఎ టైమ్, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ట్రావెలింగ్ 9 meters అండర్ ఫ్రీ ఫాల్. ఓకే, ఒక బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్గా ఉన్నప్పుడు అది 9 meters ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఆ టైం అతనికి దొరుకుతుందన్నమాట. సో టీ వాల్యూ మనం చూసినట్లయితే దట్ ఈజ్ √2h/g. ఓకే స్టూడెంట్స్, సో సింపుల్గా దట్ ఈజ్ √2 ఇంటూ హెచ్ వాల్యూ ఒకవేళ నేను చూసినట్లయితే అది 9. ఓకే, బై జీ వాల్యూ ఒకవేళ నేను చూసినట్లయితే 10 తీసుకుందాం. ఓకే, సో అప్పుడు నాకు ఏంటంటే టీ వాల్యూ వచ్చేసి √1.8, 18/10 1.8 కదా. సో టీ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు అప్రాక్సిమేట్లీ 1.342 seconds వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద టైమ్ విచ్ హీ విల్ బీ గెటింగ్. ఓకే, అండ్ అతని వెలాసిటీ 9 meters కాబట్టి సో ఇదేంటంటే ఈ పర్టికులర్ టైంలో అతను ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ను ట్రావెల్ చేయగలడు, అది మనకి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఆ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, హారిజాంటల్ వెలాసిటీ యూ ఇంటూ ద టోటల్ టైమ్ దట్ హీ ఈజ్ ఇన్ ఎయిర్ ఆర్ ఫ్లైట్. సో ఎక్స్ వాల్యూ మనం చూసినట్లయితే యూ వచ్చేసి మనకి 9 ఇంటూ 1.34 అనమాట. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఏమొస్తుందంటే సో అదేంటంటే మనకి 12.075 meters వస్తుందన్నమాట. అయితే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్ ఏమన్నాడు 10. సో క్లియర్లీ ఏంటంటే 12.075 meters. సో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో సో దట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 meters, దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్. దేర్ఫోర్ హీ విల్ బీ ఏబుల్ టు జంప్. ఓకే, దేర్ఫోర్ హీ విల్ సేఫ్లీ ల్యాండ్ ఆన్ ద అదర్ సైడ్. హీ విల్ సేఫ్లీ ల్యాండ్ ఆన్ అదర్ సైడ్ లేదా అదర్ బిల్డింగ్. ఓకే, సో ఇఫ్ అట్ ఆల్ మనకి అతని హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్స్ అనేది less than 10 వస్తే హీ విల్ నాట్ బీ ఏబుల్ టు ల్యాండ్ అనమాట. కానీ ఇక్కడ గ్రేటర్ వచ్చింది కాబట్టి హీ విల్ బీ ఏబుల్ టు ల్యాండ్.